అందరికీ నమస్కారం అండి. ఉదయం 10 గంటల తర్వాత స్నానం చేసేవారు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. అయితే మన హిందూ మతంలో ఉదయం చేసే స్నానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మనలో కొంతమంది తెల్లవారుజామున స్నానం చేస్తారు. మరికొంతమంది మాత్రం పనులన్నీ పూర్తయిన తర్వాత ఆలస్యంగా చేస్తారు. అయితే మన శాస్త్రాల ప్రకారం ఏ సమయంలో స్నానం చేస్తే అదృష్టం, ఐశ్వర్యం కలిసొస్తుంది, అలాగే ఏ సమయంలో స్నానం చేస్తే దురదృష్టం వెంటాడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. లక్ష్మీదేవి భర్త అయిన విష్ణుమూర్తి స్నానం యొక్క ప్రాధాన్యత గురించి స్వయంగా వివరించారు. స్నానం చేయడం అంటే కేవలం శరీరాన్ని శుభ్రం చేసే ప్రక్రియ కాదని, సరైన పద్ధతిలో స్నానం ఆచరిస్తే ఎన్నో సుఫలితాలు కలుగుతాయని విష్ణుమూర్తి వివరించారు. అయితే ఒకానొక రోజు విష్ణుమూర్తి దగ్గరికి గరుడదేవుడు వచ్చి ఇలా ప్రశ్నించారు. స్వామి, ఈ భూలోకంలో ఉన్న మనుషులందరూ ప్రతిరోజు ఉదయాన్నే స్నానం ఆచరించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ మిమ్మల్ని పూజించే కొంతమంది భక్తులు మాత్రం ఇప్పటికే పేదరికంతో బాధపడుతున్నారని, ప్రతిరోజు దుఃఖిస్తున్నారని, ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారని గరుడదేవుడు విష్ణుమూర్తి వివరించారు. కాబట్టి భూమిపై ఉన్న మనుషులు స్నానం చేయడానికి ఉత్తమమైన విధానం ఏమిటి, ఏ విధంగా మనుషులు స్నానం ఆచరించాలో వివరించమని గరుడదేవుడు విష్ణుమూర్తిని అడుగుతాడు. అప్పుడు విష్ణుమూర్తి చిరునవ్వుతో, ప్రతిరోజు మానవులు చేసే స్నానం వల్ల వారి శరీరంతో పాటు మనసు కూడా శుద్ధవుతుంది. అప్పుడే వారి పూజలు కూడా ఫలితం దక్కుతుందని వివరిస్తాడు. ప్రతిరోజు ఉదయం పూట అలాగే సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా స్నానం చేయాలి. అయితే మన జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బ్రహ్మముహూర్తంలో స్నానం చేయడం నియమం ఉంది. 5:30 మధ్యలో ముక్కోటి దేవతలు పుణ్యనదుల్లో స్నానం ఆచరించి విష్ణుమూర్తిని పూజిస్తారు. కాబట్టి ఈ బ్రహ్మముహూర్తంలో మానవులు స్నానం చేస్తే ఎంతో శుభ ఫలితాలు కలుగుతాయని, కొన్ని వేల దోషాలు తొలగిపోతాయని మన పురాణాలు వివరిస్తున్నాయి. అయితే ఎవరైతే బ్రహ్మముహూర్తంలో స్నానం చేస్తారో అలాంటి వారికి జన్మ జన్మ పాపాలు నశించి ఆయురారోగ్యాలు, సిరి సంపదలు వర్తిస్తాయి. అలాగే వారు చేసే పూజలకు మాత్రమే సరైన పుణ్య ఫలితం దక్కుతుందని వేద పండితులు సూచిస్తున్నారు. స్నానం చేసే సమయంలో తూర్పు ముఖంగా కానీ ఉత్తర ముఖంగా కానీ నిలబడి స్నానం చేయాలి. అయితే బ్రహ్మముహూర్తంలో అంటే స్నానం చేయలేని వాళ్ళు శివముహూర్తంలో కానీ లేదంటే హరిముహూర్తంలో కానీ స్నానం చేయాలి. ఉదయం బ్రహ్మముహూర్తం తర్వాత 6 గంటల నుంచి 8 గంటల వరకు శివముహూర్తం ఉంటుంది. ఈ సమయంలో శివునికి అత్యంత ప్రీతికరమైనది. కాబట్టి ఈ యొక్క సమయంలో స్నానం చేస్తే శివానుగ్రహం అనేది మీ ఇంటిపై ఎల్లవేళ కూడా ఉంటుంది. అలాగే విపరీతమైనటువంటి ధన అభివృద్ధి కలుగుతుందన్నమాట. కుటుంబ సౌఖ్యం కూడా కలుగుతుందని నమ్మకం. ఇక ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు హరిముహూర్తం అంటుంది. ఈ సమయంలో విష్ణుమూర్తికి ప్రీతికరమైనది. ఈ సమయంలో స్నానం చేయడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలు నశించి మోక్షం కలుగుతుందని, అలాగే అదృష్టం, ఐశ్వర్యం సిద్ధిస్తుందని నమ్మకం. మొత్తం మీద చూసుకుంటే ఉదయం 4 గంటల నుంచి 10 గంటల లోపే స్నానం ఆచరించి ఇంట్లో ఉన్నటువంటి పూజ కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. ఉదయం 10 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా స్నానాది కార్యక్రమాలు నిర్వహించకూడదని మన వేద పండితులు కూడా వివరిస్తున్నారు. ఎందుకంటే ఉదయం 10 దాటిన తర్వాత స్నానం చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అలాగే మీ ఇంటి సంపద కూడా నశిస్తుంది. ఆర్థికంగా నష్టపోయి పేదరికానికి దారితీస్తుంది. అయితే ఉదయం 10 దాటిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాల్సి వస్తే గాయత్రి మంత్రాన్ని జపించి స్నానం చేసుకోవచ్చు. ఇక సాయంత్రం సమయంలో 4 నుంచి 7 గంటల లోపే స్నానం చేసేయాలి. ఇక స్నానం చేసే సమయంలో ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని చదువుతూ స్నానం చేస్తే కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. స్త్రీలు స్నానం చేసిన తర్వాత పాపిట్లో తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఏ స్త్రీ అయితే నీ నియమాలను పాటిస్తుందో ఇలాంటి ఇళ్లలో పుష్కలంగా ధనం ఉంటుంది. భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. అయితే తలస్నానం చేసినప్పుడు మాత్రం తడిగా ఉన్న పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు. తడి ఆరిన తర్వాత కుంకుమ బొట్టు పెట్టుకోవాలి, లేదా గ్రహాల యొక్క అనుగ్రహం తగ్గిపోతుంది. ఇక చాలామంది కూడా స్నానం చేసిన తర్వాత మిగిలిన నీటిని కాళ్ళ మీద పోసేసుకుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం నీటిలో కొన్ని వస్తువులు వేసుకుని స్నానం చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం.
నీటిలో చిటికెడ పసుపు వేసుకుని స్నానం చేస్తే మీ శరీరం మొత్తం శుద్ధవుతుంది. అలాగే చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇంకా మీకు లక్ష్మీ కటాక్షం కోరుకునేవారు నీటిలో కొంచెం కుంకుమ వేసుకుని స్నానం చేస్తే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అలాగే తులసి ఆకులు వేసుకుని స్నానం చేస్తే మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఈ పనుల్లో మీకు ఎలాంటి ఆటంకాలు కూడా ఉండవు. ఏర్పడకుండా ప్రతి పనులు కూడా విజయాలు సాధిస్తారు. ఒత్తిడి సమస్యలను తొలగిపోయి మానసిక ప్రశాంతతను కోరుకునేవారు నీటిలో ఆవు పాలు కలుపుకొని స్నానం చేయండి. అదేవిధంగా నీటిలో రాళ్ళుప్పును వేసి స్నానం చేస్తే నరదృష్టి దోషాలు తొలగిపోతాయి. మీ జాతకంలో అదృష్టం ఐశ్వర్యం కలిసొస్తుంది. ఎర్ర గులాబీ రేకులు ఐశ్వర్యానికి గుర్తు కాబట్టి స్నానం చేసే నీటిలో గులాబీ రేకులను వేసుకుని స్నానం చేస్తే లక్ష్మీ కటాక్షంతో సిరి సంపదలు వర్తిస్తాయి. ఇక ప్రతి సోమవారం తప్పనిసరిగా నీటిలో గంధం వేసుకుని స్నానం చేస్తే శివుని అనుగ్రహం మీపై మీ కుటుంబంపై ఎల్లవేళ కూడా ఉంటుంది. ఇక మగవారు స్నానం చేసేటప్పుడు నగ్నంగా స్నానం చేయకూడదు. పురుషులు ఒంటి మీద తప్పనిసరిగా వస్త్రం ఉండాలి. అలాగే చాలామంది పురుషులు తడిగా ఉన్న టవల్స్ని నడుముకు చుట్టుకుంటారు. ఇలా చేయడం వల్ల దరిద్రం వెంటాడుతూ ఉంటుంది. జాతక దోషాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు ప్రతి గురువారం నీటిలో గరిక వేసుకుని స్నానం చేస్తే మీకున్నటువంటి జాతక దోషాలన్నీ కూడా తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయి. ఇక పండుగ రోజుల్లో తప్పనిసరిగా నీటిలో గంగాజలం కలుపుకొని స్నానం చేస్తే పుణ్య నదుల్లో స్నానం చేసినంత పుణ్యం దక్కుతుంది. ఇంకా మనలో చాలామంది నది స్నానాలు సముద్ర స్నానాలు చేస్తూ ఉంటారు. స్నానం చేసే ముందు ఆ నీటిని గంగాదేవిలా భావించి నమస్కారం చేసి నదిలోకి దిగి చేయాలన్నమాట. అలా చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక భోజనం చెయ్యక ముందే ప్రతి ఒక్కరూ స్నానం చేయాలి. భోజనం తిన్న తర్వాత స్నానం చేస్తే మీ జీర్ణశక్తి బలహీనపడిపోయి ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ప్రతి అమావాస్య లేదా పౌర్ణమి నాడు పుణ్య నదులు స్నానం చేసి దేవతలకు అభిషేకం చేస్తే మనం తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోయి కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.